నేను రాయను అన్నాడు ఆయన, ఎందుకంటే అది కల్పితం అన్నాడు ఆయన. కానీ ఏమంటే లోకంలో ప్రచారంలో ఉంది, ఇంత రాశాక మనం అది ఒక్కటి రాయకపోతే రామాయణం అసంపూర్ణం అంటారండి, 7 కాండలు అనే పేరుంది కదా, మీరు దానికి కూడా రాయండి అని అంటే ఆ బ్రాహ్మణుడు రాస్తూనే 12 శ్లోకాలు రాశాడు లేకుండా. ఈ కారణాల వల్ల ఇది కల్పితం, నాకు రాయడం ఇష్టం లేదు, కానీ కార్యకర్తలు ముద్రాపకులు అడుగుతున్నారు, సరే ప్రచారంలో ఉంది కదా అని రాస్తున్నా, ఆ కారణాలన్నీ రాశారండి. అంచేత సీతను అడవులకు పంపడం అనేది జరగలేదు, అది ప్రత్యేక చర్చ. మనకి ఇప్పుడు సమయం. ఉత్తరకాండ మొత్తం కల్పితం, లవకుశులు కేవలం పట్టాభిషేకం వరకే రామకథ, యుద్ధకాండతో రామాయణం అయిపోయింది. వాళ్ళు ఎక్కడే పుట్టారు, అయోధ్యలోనే పుట్టారు, అయోధ్యలోనే పెరిగారు, అలాగే రాజులయ్యారు. తర్వాత సీతాదేవి భూప్రవేశం చేసింది, రాముడు నదీ ప్రవేశం చేశాడు, అవన్నీ అందులో ఉన్న విషయాలు. ఆ ఉత్తరకాండ ప్రత్యేకం అడవులకు పంపడం సహా, మఠం కథ సహా, రావణాసుర వైభవం సహా, శంభుక వధ సహా అన్నీ కల్పితం అనడానికి, నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. రామాయణం చదివి కనీసం 100 శ్లోకాలు ఉత్తరాఖండలో అప్పగించగలిగిన పండితుడు రమ్మనండి. ప్రత్యేక చర్చ అవుతుంది. ఉత్తరాఖండ మొత్తం కల్పితం, రామాయణం కేవలం 6 కాండలే. ఆసక్తి ఉన్న వాళ్ళు ఉంటే చర్చిద్దాం, పర్వాలేదు. ఉత్తరాఖండ మొత్తం కల్పితం, ఆ కాలానికే జరిగిపోయింది. ఎందుకంటే జనానికి ఎప్పుడూనండి మంచి ఉత్కంఠాభరితమైన కథలు కళ్ళు చెమ్మగిల్లిపోయేలా ఉండాలండి. అవి ఎక్కడ గ్రంథాలు లేకపోతే వాళ్ళే కల్పించేసుకుంటారు, సరదాగా చెప్పుకుంటారు కూర్చొని. అంటే పూర్వం ఏమైనా టీవీలు ఉన్నాయా, పత్రికలు ఉన్నాయా, ఏమున్నాయి కనుక రాత్రిపాటు కూర్చోవడమే. చెట్టు కింద గుళ్ళో పురాణం చెబుతూ కొన్ని కల్పించారు, చెట్టు కింద చుట్టకాల్చుకుంటూ కొన్ని కల్పించారు.